అర్థం కావడం లేదు. నా జీవితాన్ని ఇలా చేసింది వరలక్ష్మి అని పిల్లలకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడే పిల్లలైతే, ఎందుకమ్మా చూడు నాన్న ఎంత బాధపడుతున్నారో, ఎంత కోపం ఉంటే మాత్రం నువ్వు ఇలా చేసి ఉండకూడదు అని పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మిని అంటూ ఉంటారు. నాకు అదే అనిపిస్తుందమ్మా, నేను ఇలా చేసి ఉండకూడదు, అందుకే బాధగా ఉంది. ఏదో ఒక రోజు నేను మీకు మంచి పని చేసి చూపిస్తాను అని అంటూ ఉంటే, ఇదేంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది అని విష్ణు అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక వరలక్ష్మి విష్ణు వంక చూస్తూ, ఏదో ఒక రోజు మీకు చూపు వస్తుంది, మీ బండారం బయటపడుతుంది అని అంటూ ఉంటే, చూపు రావడం ఏంటి, బండారం బయటపడడం ఏంటి అని అంటూ ఉంటాడు విష్ణు. అదే మీకు ఏదో ఒక రోజు చూపు వస్తుందని ఆ డాక్టర్ చెప్పాడు కదా అని వరలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఉదయం అవుతుంది. అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. ఉదయం అవ్వంగానే అందరూ టిఫిన్ల దగ్గర కూర్చొని ఉండగా తర్వాత వేదవతి తింటాను అని హాల్లోనే కూర్చొని పేపర్ అయితే చదువుతూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు దొంగలు మాస్క్ వేసుకొని లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన దొంగల్ని చూసి వేదవతి అయితే దొంగ దొంగ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి అలా అరిచేలోపే అక్కడి నుంచి ఇక వస్తూ ఉంటారు లోపల నుంచి అందరూ కూడా. లోపల నుంచి ఇక అందరూ వచ్చిన తర్వాత అప్పుడే పోలీసులు కూడా వస్తారు. రేయ్ మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని షూట్ చేసేస్తాను అని అంటూ ఉంటే, అప్పుడే ఆ దొంగలో ఒకడైతే కత్తి తీసి, మమ్మల్ని షూట్ చేశావంటే ఈవిడ్ని చంపేస్తాము అని వేదవతి మెడ మీద కత్తి పెడతాడు. అలా కత్తి పెట్టడంతో అప్పుడే ఇంకా ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ అని అంటూ ఉంటే, అన్నయ్య అమ్మని చంపడానికి అమ్మ మెడ మీద కత్తి పెట్టారు అన్నయ్య అని నందిని అయితే విష్ణుతో చెప్తూ ఉంటుంది. రేయ్ నా గురించి తెలియదు మీకు, మర్యాదగా మా అమ్మని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. ఓహో నువ్వు గుడ్డోడువా, గుడ్డోడికే ఇంత పౌరుషం ఉందా అని అంటూ ఉంటారు దొంగలు అయితే. ఇంతలో పోలీస్ అయితే, ఆవిడనేమీ చేయకండి, అమాయకమైన ప్రజల్ని చంపకూడదు, మీ స్వార్థానికి వాళ్ళని చంపితే ఎలాగా అని అంటూ ఉంటాడు. ఎస్ఐ అయితే అప్పుడే, సరే మా డిమాండ్లు మీరు తీరుస్తామంటే ఈవిడ్ని వదిలేస్తాము, లేకపోతే ఈవిడ్ని గొంతు కోసి చంపేస్తాము అని చెప్తూ ఉంటారు. మాకు 5 లక్షల క్యాష్ కావాలి, అలాగే కారు కావాలి అని చెప్తూ ఉంటే, అవేమీ ఇవ్వడానికి కుదరదు అని ఎస్ఐ అంటాడు. కుదరకపోతే ఈవిడ్ని చంపేస్తాము అని అంటూ ఇక గట్టిగా చెప్పడంతో వేదవతి నాన్న విష్ణు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక విష్ణు అయితే ఆ దొంగలని చితకబాదుతాడు. ఇక ఆ దొంగల్ని విష్ణు చితకబాది, మా అమ్మని చంపాలని చూస్తారా, మా అమ్మ మెడ మీదే కత్తి పెడతారా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడ్రా అని అంటూ వాళ్ళిద్దరినీ కూడా కొడుతూ ఉన్న విష్ణుని చూసి పిల్లలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే, విష్ణు గారు మీకు చూపు వచ్చేసిందా అని అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి అప్పుడే విష్ణు అయితే, నాకు చూపు రావడం ఏంటి అని చెప్తూ ఉంటాడు విష్ణు. ఇంకా చాలు, మీరు ఆడిన నాటకాలు చాలు, అందరూ వాళ్ళ కళ్ళతో చూశారు, మీరు వాళ్ళతో ఫైట్ చేయడం, వాళ్ళు ఎక్కడున్నారో చూసి కొట్టడం, ఇప్పుడు మీ నిజం మీ గుట్టు అంతా కూడా బయటపడిపోయింది, మీ బండారం బయటికి వచ్చేసింది అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే, చూశారు కదా పిల్లలు, కేవలం మీ ఇద్దరి మధ్య నాకు మీకు ఇద్దరికీ కూడా మనస్పర్ధలు తీసుకురావాలని మీ నాన్న డాక్టర్తో నాటకమాడి గుడ్డివాడిలా నటించాడు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. మీ నాన్న ఆడుతున్న నాటకాన్ని కనిపెట్టి నేను ఈ ప్లాను వేశాను. అసలు అతను పోలీస్ కాదు, అలాగే వీళ్ళిద్దరూ దొంగలు కూడా కాదు, అందులో ఒకడు మన విహార్ అని అంటూ పిలుస్తూ ఉంటుంది విహార్ని. అప్పుడు విహార్ తన ముఖానికి ఉన్న మాస్క్ని తీసేసిన తర్వాత, ఎందుకు నాన్న, ఎందుకు నువ్వు ఇలా చేశావు, అమ్మని మమ్మల్ని దూరం చెయ్యాలని గుడ్డివాడిగా నటించావా, నువ్వు నిజంగానే ఇలా చేసి చాలా పెద్ద తప్పు చేశావు, అమ్మని ప్రతి విషయంలో కూడా ఇలాగే ఏడిపిస్తున్నావు, అప్పుడు వంట కాంట్రాక్టు రద్దు చేశావు, ఇప్పుడు అందరి ముందు కూడా అమ్మని ఒక దోషిలాగా నిలబెట్టి అందరూ అమ్మని అపార్థం చేసుకునేలా చేశావు అని అంటూ పిల్లలు అయితే అంటూ ఉంటారు. అప్పుడే నందిని అయితే, నిజంగానే వదిన కారణంగానే నీకు చూపు పోయిందేమో అని ఇన్ని రోజులు ఎంతో బాధపడ్డాను, ఇన్ని రోజులు వదిన మీద ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపించిన నేను కూడా వదిన్ని ఎన్నో మాటలు అన్నాను, నువ్వు ఇలా చేసుండకూడదు అన్నయ్య అని అంటూ ఉంటుంది నందిని అయితే. అప్పుడు ఇక అజయ్ కూడా, ఏంట్రా విష్ణు, ఎందుకు ఇంత దిగజారిపోయి మరీ ప్రవర్తిస్తున్నావు,
ఇలా గుడ్డివాడుగా నటించి ఏం సాధించావురా నువ్వు అని అజయ్ అంటూ ఉంటాడు. ఇక ఆపుతారా? ఆపండి. తను మాత్రం విషం కలిసిన డ్రింక్ తాగి విషము నా మీదకి నెట్టలేదా అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడు ఇక నందిని అయితే నిజంగానే వదిన తాగిన కూల్ డ్రింక్లో విషం కలిసింది. ఆ విషం కలిపింది కూడా ఈ ధరా తల్లి భవానీయే. ఆ విషయం నీకు చెప్తే వాళ్ళని చంపేస్తావు, జైలుకి పంపిస్తావని వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిమలాడితే చిన్న అన్నయ్య కడుపులో ఉన్న బిడ్డ, నా బిడ్డ వదిన ఇప్పుడు జైలుకి వెళ్తే ధర నా బిడ్డ అన్యాయం అయిపోతుందని వదిన కాళ్ళు పట్టుకొని చిన్నన్నయ్య బతిమలాడితే వదిన క్షమించింది అని అంటూ ఉంటుంది నందిని. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాడు విష్ణు. పిల్లల్ని మార్చి నీ దగ్గరికి చేర్చింది వదిన. పిల్లల దృష్టిలో నువ్వు ఒక హంతకుడిలాగా చిత్రీకరించినప్పుడు అప్పుడే వదిన నచ్చజెప్పి వెన్నెల మనసుని మార్చి మీ అంత గొప్పవాడు ఎవ్వరూ లేరని చెప్పి వెన్నెల కోపాన్ని పోగొట్టి నిన్ను వెన్నెలను ఒకటి చేసింది. అలాంటి వదిన్ని అపార్థం చేసుకొని ఈరోజు ఇంత నాటకం ఆడతావని అస్సలు అనుకోలేదు అని నందిని చెప్తూ ఉంటుంది. నిజంగానే నువ్వు గుడ్డివాడివి అయిపోయావు, నీ జీవితం ఏమైపోతుందా అని అందరం కూడా భయపడ్డాము, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు కూడా ఊహించలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక విష్ణు అయితే వరలక్ష్మిని క్షమాపణ అడుగుతాడు. నన్ను క్షమించు వరలక్ష్మి అని అంటూ ఉంటే నేను మిమ్మల్ని క్షమించలేను అని వరలక్ష్మి అంటుంది. అప్పుడే పిల్లలు అయితే చూడ్సావా వైష్ణవి, మనం కోర్టు దాకా వెళ్ళాము, కోర్టులో గొడవ పెట్టాము. ఈ చిన్నతనంలో మనం అమ్మ నాన్నని కలపడానికి పెద్దవాళ్ళలాగా ఆలోచించాము. మనం ఎన్ని చేసినా సరే ఈ మూర్ఖుల్లాగే ఉంటారు, వీళ్ళిద్దరూ కూడా మారరు. అందుకని మనం ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళిపోదాం. అటు అమ్మకి దగ్గర అవ్వలేం, ఇటు నాన్నకి దూరం అవ్వలేం, రెండూ కూడా చెయ్యలేం. కాబట్టి మనం అనాథల్లాగా మారి అనాథాశ్రమానికి వెళ్ళిపోదాం. వీళ్ళు ఎప్పటికీ మారరో, మన ముందు మారినట్టు నటిస్తారో, ఇదిగో ఇలాగే గుడ్డివాడిలాగా కుంటివాడిలాగా నటిస్తూ జీవించే ఆ జీవితం మనకి అవసరం లేదు అని పిల్లలిద్దరూ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.